ఇక్కడ ఒక మంచి మాట ఏంటంటే, నేను మిమ్మును అనాథలుగా విడువను, నేను మీ యొద్దకు వత్తును. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ యొద్దకు వత్తును. దేవుడు ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడండి. ఎంత చక్కని విలువైన మాట. నేను మీ యొద్దకు వత్తును, నేను మిమ్మును అనాథలుగా విడువను, నేను మీ యొద్దకు వత్తును. ఎంత మంచి మాట ప్రభు మాట్లాడుతున్నమాట. దేవుని పిల్లలరా, దేవుడు మన యొద్దకు రావాలి, దేవుని దర్శనం మనకు కలగాలి. ఇప్పుడు చేస్తున్న భక్తి ఇది సాధారణమైన భక్తి. వాస్తవికంగా ప్రభుని కలుసుకునేటువంటి భక్తి చేయడం చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ప్రాముఖ్యం అండి. ప్రభును కలుసుకునేటువంటి భక్తి చేయాలి మనం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తుల వారు మరణించిన అనంతరం సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన తన శిష్యులకు 10 మందికి దర్శనమిచ్చాడు. 10 మందికి కలిసి వాళ్లకు సమాధానము కలుగునుగాక అని చెప్పి వారిపై పరిశుద్ధాత్మను ఊదాడు. వారందరూ పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులయ్యారు. ఆమెన్, హల్లెలూయా. అయితే ఏం జరిగింది అక్కడ అంటే, ఆ ఉన్నటువంటి ఆ 11 మంది శిష్యులు, ఒక ఆయన అంటే యేసుక్రీస్తుల వారిని పట్టించాడు, చాలా తెలివిగా కుయుక్తిగా ప్రవర్తించాడు. మీకు విషయం తెలియదు, ఎవరైతే కుయుక్తిగా ప్రవర్తిస్తుంటారో, అతి తెలివిగా ప్రవర్తిస్తుంటారో వాళ్ళే సాతాను కావలసిన వాళ్ళు. వాళ్ళలోకి సాతానుడు చాలా సులభంగా జొరబడతాడు. అలా ఇస్కారియోతు యూదా చాలా కుయుక్తిగా ప్రవర్తించాడు. ఆయనలోకి సాతాను జొరబడ్డది. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థించుకునే స్థలానికి ఆ జనులను తీసుకొచ్చి పట్టించాడు. ఆయనను పట్టించినప్పుడు కొరడాలతో కొడుతుంటే అవి చూసి తట్టుకోలేక భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడండి. తాడేసుకొని ఉరేసుకొని చనిపోయాడు. దేవుని పిల్లలరా, 12 మందిలో ఒకడు పోయాడు. ఇక 11 మంది మాత్రమే ఉన్నారు. ఒక ఐక్యతతో, ఒక భావనతో అలాగా చక్కగా ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్న వారు, ఎప్పుడైతే క్రీస్తుల వారు చనిపోయి సమాధి చేయబడ్డాడో వాళ్ళందరూ మిక్కిలి భయపడి ఆ యెరూషలేము పట్టణంలో ఒక ఇంటిలో డోర్ వేసుకొని గడియ వేసుకొని ఆ ఇంటిలో ఉన్నారంట. ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచాక ఆ 10 మందిలోకి వచ్చాడు. ఆ 11 మంది ఉన్నారన్నంగా. అయితే ఒక ఆయన లేడు అక్కడ, ఒక ఆయన లేడు, 10 మందే ఉన్నారు. ఆ 10 మంది దగ్గరకు వచ్చి కలిసి వారికి శుభము చెప్పి సమాధానం వారికి ఇచ్చి తన ఆత్మను వారిపై ఊదగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. ఆమెన్, హల్లెలూయా. కానీ ఒక్క వ్యక్తుడు మాత్రము లేడండి. ఆ సహవాసములో, ఆ సంఘములో ఒక్క వ్యక్తుడు లేడు. ఆయన పేరే తోమా. ఏంటండి? తోమా. ఈ తోమా అనే వ్యక్తుడు లేడు. ఎప్పుడైతే తోమా లేడో అతడు పరిశుద్ధాత్మను పొందలేదు, సమాధానము అతనికి రాలేదు. దేవుని యొక్క దర్శనం,
క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థాన దర్శనము కలగలే. ప్రభుల వారు వచ్చారు, దర్శించారు, సమాధానం ఇచ్చారు, ఆత్మను పంచాడు, వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఈ తోమా గారు వచ్చారండి. హల్లెలూయా. అందరం రెండు చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. తోమయ్య గారు వచ్చారు. వచ్చి ఆ 10 మందిలో కలిశాడు. కలిస్తే ఆ 10 మంది ఏమన్నారో తెలుసా? మేము ప్రభును చూసాం, పునరుత్థానుడై తిరిగి లేచిన క్రీస్తు మాతో మాట్లాడాడు, మాకు సమాధానం ఇచ్చాడు, మాకు శాంతిని ఇచ్చాడు, మాకు నెమ్మది ఇచ్చాడు, ఆత్మ అభిషేకం ఇచ్చాడని వాళ్ళు సంతోషిస్తుంటే, ఈయనతో చెబుతుంటే ఈయన ఒక మాట ఏమన్నాడంటే, చదువుదాం ఒకసారి, చదువురా. ఎక్కడ? యోహాను సువార్త గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనం చదువు. కనుక తగ్గిన శిష్యులు మేము ప్రభును చూచితిమని అతడితో చెప్పగా, అతడు అగో ఏమంటున్నాడు ఈ తోమయ్య గారు? నేను అతని చేతి గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప, నేను ఆయన పక్కలో ఆ బల్లెపు పోటులో ఆ గాయములో తన చెయ్యి పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడండి. నేను నమ్మను. దేవుని పిల్లలారా, ఈయనలో ఒక అవనమ్మిక. ఏంటి అవనమ్మిక అంటే, యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేస్తాడో లేవడో అని. చూసిన వారు సాక్ష్యం ఇస్తున్నారు, లేచాడు ఆయన, మేము చూశాము ఆయనని అని. దేవుని పిల్లలారా, ఈయన అయితే ఒక సందేహము కలిగి ఉన్నాడు. ఒక సందేహము, చాలా మనసులో చాలా బాధపడుతున్నాడు ఒకవైపున. ఎందుకంటే ప్రభుల వారితో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి బతికినోడు, తిరిగినవాడు. దేవుని పిల్లలరా, ఆ ప్రభు తిరిగి మరణాన్ని జయించి లేచితే ఆయనను కలుసుకోలేకపోతే, ఆయన ఉన్నతమైన అమూల్య దర్శనం పోగొట్టుకుంటి అని మనసులో ఒక వైపున బాధపడుతూనే ఏమంటున్నాడంటే, ఆయన నిజముగా మృతుల్లో నుండి లేచాడని నమ్మాలంటే ఆయన చేతి గాయాల్లో నేను వేలుంచాలి. ఆ గాయాలు నేను తగులితే తప్ప నేను ఆయన లేచాడని నమ్మను అంటాడండి. దేవుని పిల్లలారా, మీకు నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే సంఘ సహవాసాన్ని కలిగి ఉన్నాడో అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఆ సంఘ సహవాసాన్ని వదిలి ఒక్కడు ఎప్పుడైతే ఆ 10 మంది సహవాసాన్ని వదిలి పక్కకు జరిగి ఏదో ఒక పని మీద వెళ్ళిపోయాడో, దర్శనాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని దీవెన పోగొట్టుకున్నాడు, దేవుని కృప పోగొట్టుకున్నాడు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. పునరుత్థాన దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని పిల్లలారా, మీకు నేను చెప్పేది ఏంటంటే, సంఘం యొక్క సహవాసము చాలా 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 ప్రాముఖ్యం అండి. ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం ఇది. ఎందుకంటే నీ కొరకు ప్రార్థన చేసేది, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసేది ఏంటిది? సంఘమే. నీకు క్షేమయోగాలు నీ ఇంటి దరికి చేర్చేది ఏంటిది? సంఘమే. నిన్ను కనిపెట్టుకొని నీకు బోధ చేస్తూ, క్రీస్తుల వారి బోధ చేస్తూ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి అర్హుడిగా మార్చేది ఏంటిది? సంఘమే. ఇది ఆత్మలకు అభ్యాస సంస్థాన
నిధి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల ధనము కంటే ఇది విలువైందండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక పాట దేవుని దయ వల్ల రాసుకున్నాను సంఘము గురించి. ఆ పాటలో చివరి వచనం ఏమని రాశామంటే, అపోస్తులెవ్వరు కనబడుట లేదయా, పౌలు శీలాయు కనుమరుగైపోయిరి, పౌలు శీలాయు కనుమరుగైపోయిరి. ఈ పాట దీనికి ముందు వచనంలో ఏముందంటే, రాజుల ధనము కంటే విలువైనది ఆత్మలకు ఎంతో అభ్యాస సంస్థాన. ఈ వర్డ్ కలిపాం. రక్షింపవా నానావను నడిపించుము నడి సంద్రమున. రక్షింపవా లేక పాడుతుంది జర ఒకసారి. నానావను నడిపించవా నడి సంద్రమున. కాపాడవా నీ సేవను నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా. రక్షింపవా నానావను నడి సంద్రమున నా దేవుడా. రక్షింపవా నానావను నడి సంద్రమున నా దేవుడా. కాపాడవా నీ సేవను నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా. దేవుని మహిమ. హల్లెలూయా. ఆ పాట ఎక్కడ నువ్వు మొత్తానికి ఒకటి రాసి పెట్టుకున్నాను, కొద్ది ఆ 2 వచనాలు గుర్తుకొచ్చినాయి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలరా, సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యం అండి. ఒక 20 కట్టెలు ఉన్నాయనుకో, 20 కట్టెలు ఎన్నండి, 20 కట్టెలు ఉన్నాయనుకో, ఆ 20 కర్రలు ఒక దగ్గర కూర్చి మంట ముట్టించామనుకో, ఆ కర్రలు ఒకే దగ్గర ఉన్నాయి కనుక చక్కగా ఏమవుతుంది, అగ్గి మంట వస్తుంటుంది. అయితే ఆ 20 కర్రల్లో నుండి ఒక కర్ర తీసి పక్కన పెట్టామనుకో, ఈ 19 కర్రలు చక్కగా మండుతుంటాయి, మంచి అగ్ని వస్తుంటుంది, మంట వస్తుంటుంది. కానీ ఒక అరగంట అయితే ఆ పక్కకు పెట్టిన కర్ర అగ్ని ఏమవుతుంది, మంట ఏమవుతుందండి, చల్లారిపోతుంది. సంఘము యొక్క సహవాసము నుండి, ఈ సంఘము యొక్క సహవాసం నుండి ఎవరైతే కాస్త సైడ్ అవుతారో, పక్కకు తొలుగుతారో, ఆదివార ఆరాధనకు బుధవార ఉపవాస ప్రార్థనలకు రాకుండా ఏదో నెలకొక్కసారి బల్లారాధనకు దర్శిస్తే సరిపోతుంది అనుకొని అట్టి ఆలోచనలతో ముందడిగేస్తూ సాగుతూ పక్కకు సైడ్ అయ్యి అలా వెళ్తుంటారే, వాళ్ళు కొద్ది రోజులనే, కొన్ని వారాల్లోనే సంవత్సరాలుగా వారిలో మండుతున్నటువంటి దేవుని వాక్యం, వారిలో మండుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని అగ్ని
చల్లారిపోతుందండి. ఇక ఆత్మ అగ్ని చల్లారితే, దేవుని వాక్యం అనే అగ్ని చల్లారితే, ఇక వారి పైన ఈ లోకములో ఎన్నెన్నో రకాల దుష్ట శక్తులు ఉన్నాయి, వాటి ప్రభావం ఖచ్చితంగా చూపిస్తాయి, ఖచ్చితంగా చూపిస్తాయి. ఆ ప్రభావము వారి పైకి పనిచేస్తున్నప్పుడు మెల్లమెల్లగా వారిలో చెడు ఆలోచనలు రావడం, మెల్లమెల్లగా వారిలో చెడుతో సహవాసం చేస్తుండడం, మెల్లమెల్లగా లోకానుసారమైన బ్రతుకు అలవాటు కావడం, మెల్లమెల్లగా వీలైతే ఆడపిల్లైనా మగపిల్లైనా ఆల్కహాల్ మద్యమానికి దగ్గర కావడం, ఇక చెడు స్నేహాలకు చెడు బంధాలకు మెల్లమెల్లగా కలిసిపోయి పూర్తిగా అపవాది రాజ్యములో కలిసి చివరిగా వారి బ్రతుకాలం అన్నిట ఎన్నెన్నో రకాల పాపాలు, చెయ్యకూడనన్ని పాపాలు చేస్తూ, తల్లి అంటే గౌరవం ఉండదు, తండ్రి అంటే గౌరవం ఉండడు, ఇక పెద్దలంటే గౌరవం ఉండదు, దేవుని సన్నిధి అంటే గౌరవం ఉండదు, దైవజనుడు అంటే గౌరవం ఉండడు. ఇక వాళ్ళ స్వతంత్రంతో సంపూర్ణంగా అపవాది చేతులకు వెళ్ళిపోయి భయంకరమైన చీకటి బ్రతుకులో బ్రతుకుచు చివరిగా నిత్య నరకాగ్నికి, పాతాళానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, సంఘముతో నువ్వు జోడి కలిసి ఉంటే, సంఘముతో నీవు నీ ఇల్లు కలిసి బ్రతుకుచుంటే, సంఘ సహవాసంలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఆరాధనకు యోగ్యుడిగా, అంటే ఆరాధన చేయడానికి యోగ్యురాలిగా నువ్వు ఉంటే, నీ దగ్గరకు ఏ దుష్ట శక్తి మాంత్రిక ఆత్మ రాదు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రభావం నీ పైన పనిచేయదు, ఏ చెడు నీ జోలికి రావడానికి ఇష్టపడదు. ఎందుకంటే సంఘ సహవాసాన్ని కలిగి ఉంటే, వందల మంది సంఘములో ఉంటారు కనుక, ఈ సహవాసంలో కలిగి ఉంటే నువ్వు మండుతుంటావు. నువ్వు మండటమే కాదు, ప్రజ్వరిల్లుచుంటావు. ఆ మంట యొక్క ఆ కొనలు, అగ్ని యొక్క ఆ కొనలు ఆకాశాన్ని అంటున్నంతగా ప్రజ్వరిల్లుచుంటాయి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ చెడు మాత్రమే కాలిపోవడం కాదు, ఎదుటి వారి యొక్క పాపాల చెడును కూడా నీలో మండుతున్న అగ్ని కాల్చివేయుచుంటుంది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, సంఘ సహవాసమును కలిగి ఉంటే, సంఘముతో నువ్వు సహవాసంలో ఉంటే నీకెంత మేలో తెలుసా? సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది, దేవుని దర్శనం కలుగుతుంది, పరిశుద్ధాత్మను పొందుతావు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తోమాయ గారు ఆ 10 మందితో కలిసి ప్రార్థనలో ఉండకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడండి, లేడు. ఆ లేని టైంలో ఆ 10 మంది కూర్చొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే, మరణాన్ని జయించిన ప్రభు వారి మధ్య దర్శనమయ్యాడు. ఆమెన్, హల్లెలూయా. వారి మధ్యకు వచ్చి దర్శనమయ్యి, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి వారి పైన పరిశుద్ధాత్మను ఊదాడంట. సాక్షాత్తు పరమాత్ముని యొక్క దర్శనం భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు తోమయ్య గారు ఉన్నారు. కానీ మృతుల్లో నుండి లేచాక, మహిమ శరీరం దాల్చాక ఆయన ప్రత్యక్షత చాలా అరుదండి, చాలా రేర్. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప దర్శనాన్ని కోల్పోయాడు. చాలా దురదృష్టం అండి.
ఎందుకు కోల్పోయాడు నాయన అంటే సంఘముతో సహవాసం లేకపోవడమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘముతో సహవాసం లేకపోవడమే. ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుండాలి. ఈడ ఓ ముగ్గురో నలుగురో 5 మందో 10 మందో సమయం ఖాళీ ఉంటే వచ్చి మోకాళ్ళేసి చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. ఈడ పొద్దున 5 గంటలకు లేచి వచ్చి ఇక్కడ చక్కగా మోకాళ్ళేసి దేవునికి 2 పాటలు పాడుకొని ప్రార్థన చేసుకోవచ్చు. సహవాసము నీ ఆత్మీయ ప్రగతిని ఎంతో అభివృద్ధి చేస్తుంది, నీకెన్నో దీవెనలు తెస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు చూడాలంటే సంఘ సహవాసంతో ఉన్నప్పుడే. ఆమేన్. ఎప్పుడు నీ పని 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 అని కొన్నిసార్లు ఆదివారాలు కూడా సంఘంలో లేకుండా వెళ్ళిపోవడం అది అంత సమంజసం కాదండి. అది న్యాయం కూడా కాదు, దేవుని ధర్మశాస్త్రం కూడా కాదు, దేవుని వాక్యము కూడా కాదు అది. ఆమేన్. హల్లెలూయా. కానీ దాన్ని చేసి సాధించేది ఏంది భూమి మీద? ఏం సాధించలేమని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ప్రభు దర్శనాన్ని కోల్పోయాడు. సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. ఆ దేవుని పునరుత్థాన దర్శనాన్ని పొందాలి అంటే నేనేం చేయాలని ఆలోచించి ఇక తోమాయ గారు సంఘముతో సహవాసం కలిసి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. తిరిగి ఆ 10 మందిలో మరలా కలిశాడు. ఇక వాళ్ళతోనే ఉన్నాడు. అంటే ఇంతకు మునుపు లేడయ్యా అంటే ఉన్నాడు, కానీ సంఘము ప్రార్థన చేసుకునేటప్పుడు కూడి ప్రార్థించుకునే టైంలో ఒక్కసారి లేడండి. ఒక్కసారి లేనందుకు ఎంత ధన్యతను పోగొట్టుకున్నాడు, ఎంత భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని పిల్లరా, కాబట్టి మీకు నేను చెప్పేది దైవజనుడిగా, నీకు ఎన్ని పనులు ఉండని, బయట ఎంత బిజీ ఉండని, సంఘముతో సహవాసం కలిగి ఉండండి. ఆమేన్. హల్లెలూయా. ఇది మనల్ని చాలా ఓదార్స్తుందండి. సంఘములో నువ్వు పాట పాడుకున్నా, ఇప్పుడు లేచి ఆరాధన చేసుకున్నా, కొన్ని మాటలు వాక్యం విన్నా, కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నా ఎంత బలమో తెలుసా? ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం చదువురా. మత్తయి సువార్త 18:20 త్వరగా. ఏలయనగా 2 లేదా 3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. ఆమేన్. ఎక్కడ నా నామమున 2 లేదా 3 కూడి ఉంటే వారి మధ్య నేను ఉంటాను అంటున్నాడు ప్రభు. ఇది సంఘం, ఇది సంఘము. బైబిల్ సెలవిస్తుంది, ఒక్కడు 1000 మందిని తరుమును, 2 10,000 మంది తరుమును. మరి 3 10 మంది అయితే, 50 మంది, 100 మంది అయితే ఎన్ని దురాత్మల సమూహాలను తరుముతారండి వీళ్ళ ఐక్యతతో కలిసి ప్రార్థిస్తే. ఓ 100 మంది కూడి అనుదినం ప్రతిదినం చేతులు పట్టుకొని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే అసలు ఎంత బలము, ఎన్ని దుష్ట శక్తులను మనము ఓడించొచ్చని. ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రతి బుధవారం ఇక్కడ ఉపవాస ప్రార్థన ప్రారంభించాం. ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఉపవాస ప్రార్థన అనంతరం చక్కని భోజనాలు చేస్తురండి. ఈ చెల్లెళ్ళు అక్కలు కలిసి ఒక టీం తయారైంది. చక్కని భోజనం చేస్తున్నారు. ఇక్కడ మీకు 3 గంటలకు అయిపోతుంది ఉపవాస ప్రార్థన. 3:30 లోపు మీరు తినేసి వెళ్ళిపోవచ్చు ఇంటికి. హల్లెలూయా. 11 గంటలకు స్టార్ట్ అయ్యి 3 గంటల దాకా ఉపవాస ప్రార్థనకు రండి. ఆమేన్. పనులు ఎవరికైనా ఉంటాయి, ఎవరికి ఉండవండి పనులు? అందరికి ఉంటాయి. కానీ దేవునితో కూర్చోవడం గొప్ప భాగ్యం.
ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ తోమ ఎప్పుడు వాళ్ళతోనే కలిసి ఉండేవాడు, ఒక్కసారి మిస్ అయ్యాడు. గొప్ప భాగ్యము, దర్శనం పోగొట్టుకున్నాడు. ఇక తర్వాత సహవాసాన్ని వదలలేదండి ఆయన. సంఘ సహవాసాన్ని వదలే ఆ సంఘముతో కలిసి వాళ్ళతో కూర్చొని ప్రార్థించుట్లో, వాళ్ళతో తిరుగుట్లో, వాళ్ళతో దేవుణ్ణి పనిచేయట్లో, ఇక సంఘముతోనే కలిసినాడు, సంఘముతోనే కలిసినాడు, సంఘముతోనే కలిసినాడు. మరలా ఒక రోజు ప్రభు దర్శనమిచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. మరలా ప్రభు ఒక రోజు దర్శనమిచ్చి అప్పుడు తోమా అయ్య గారి పేరు పెట్టి పిలిచి, తోమా, నా గాయాల్లో చేతులు పెట్టి వేళ్ళతో తగులుతేనే నమ్ముతానన్నావు కదా, చూడయ్యా నా గాయాలు అని చూయించాడండి ప్రభు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, సంఘముతో మనం కలిసి ఉంటే మన సందేహాన్ని దేవుడు తీరుస్తాడండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సంఘముతో మనం కలిసి ఉంటే, సహవాసంలో మనం ముందుకెళ్తుంటే, నువ్వు ఒక్కడివే కాకుండా ఒక్కమే కాకుండా సంఘముతో కలిసి నువ్వు ముందుకెళ్తుంటే, నీ డౌట్ ఏమన్నా ఉంటే, నీ యొక్క ఆ డౌట్ ఏదైనా ఉంటే దాన్ని తీరుస్తాడని ప్రభు. నీ సందేహాన్ని ఏం చేస్తాడు ఆయన? తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘ సహవాసము కలిగి ఉంటే, ప్రతి ఆదివారం నేను రమ్మనేది ఎందుకో తెలుసా? మనం కానుకలు కూడా పట్టమండి, పడతామా? కానుకలు ఖచ్చితంగా వెయ్యాలి, వెయ్యకపోతే ఎలా అనేది కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే కానుకలు కూడా పట్టాం మనం. ఖచ్చితంగా దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కొక్కరికి కానుకలు వేయాలని కూడా లేదు ఇక్కడ. ఓ ఎన్నో సంవత్సరాలు మనం కానుకలు పట్టక. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలును గాక. ఎవరి మీద భారం ఏం లేదండి. ఎవరి అయినా తోసి ప్రార్థన చేయించుకున్నప్పుడు అది 5 10 ఎంతో చేతులు పెడితే అది ప్రార్థన చేసి నమ్మకంగా దేవుని పని ఖర్చు చేయడమే. ఆమెన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎవరి మీద భారం పెట్టేది లేదు ఈ పరిచయలో. ఆమెన్. నీ ప్రేరేపణతోనే నువ్వు ముందుకు సాగాలి అంతే. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి సంఘముతో సహవాసం కలిగి ఉంటే నీ గొప్ప దీవెన. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. అందుకే ప్రతి ఆదివారం బుధవారం మందిరానికి రావడానికి ఇష్టపడండి. రండి, దీవించబడతారు మీరు. మీరు అలాగ కొన్ని కొన్ని నెలలు ప్రయత్నం చేయండి. కొన్ని నెలలే, ఓ 4-5 నెలల 6 నెలల ఇలా దేవుని మందిరానికి బుధవారం ఉపవాస ప్రార్థనకు, ఆదివారం సమయానికి 9 గంటల కంటే 9 గంటలకు ఇలా సమయాన్ని పాటిస్తూ మందిరంలో సహవాసంతో కలిసి ముందుకు సాగండి. మీ కుటుంబంలోకి దేవుడు వస్తాడా రాడా చూడండి. ఆమెన్. మిమ్మను ప్రభు దర్శించడా చూడండి. ఆమెన్, ఆమెన్. రెండోది, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నీ దగ్గరికి రావాలంటే, ప్రభు మిమ్మల్ని దర్శించాలంటే రెండోది ఏంటంటే, యేసుక్రీస్తుల వారు మృతుడైన తర్వాత, అంటే చనిపోయిన అనంతరము సమాధిలో పెట్టబడిన తర్వాత ఆయన తిరిగి లేచాక అక్కడికి ఆదివారం ఉదయం కొంతమంది స్త్రీలు, ఎవరండి, కొంతమంది ఆడపిల్లలు వెళ్ళారండి ఆ సమాధి దగ్గరికి. ఒకసారి మీరు ఆలోచించండి దేవుని పిల్లరా, మనోళ్ళని ఒకరిని ఎవరినన్నా ఒకరు సమాధి చేసామనుకో, అక్కడ మళ్ళీ తిరిగి పోతామండి? మనం పోతామా? మనకేం పని? పోతే వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా ఒకరు పోతారేమో, ఎప్పుడన్నా సంవత్సరానికో 6 నెలలకు అటు దిక్కుపోయినాము. కానీ ప్రభుల వారిని సమాధి చేశాక, సమాధిలో పెట్టాక, అక్కడికి పొద్దున్నే కొంతమంది స్త్రీలు, చెల్లెళ్ళు అంటోళ్ళు, అక్కలు, కొంతమంది కలిసి వెళ్ళారంట, అత్తరు తీసుకొని వెళ్ళారంట. ఎందుకంటే
చాలా ప్రేమించారండి యేసు ప్రభుని. కొంతమంది స్త్రీలలో కఠినత్వం ఉంటుంది, దేవుడు అంటే గౌరవించరు, కన్నీళ్లతో ప్రార్థన చేయరు. కొంతమంది స్త్రీలు భయము భక్తి లేకుండా తిరుగుతారు. కానీ ఆదివారం ఉదయం ఆయన సన్నిధికి వెళ్ళినటువంటి ఆ స్త్రీలు ఆయనను నిండు హృదయంతో ప్రేమించే వాళ్ళండి. వెళ్ళి చూసి, అందులో ముఖ్యంగా ఒక ఆవిడ, ఆమె పేరు మరియా. ఏం పేరండి? మరియా. అగో ఆవిడ ఆ సమాధి దగ్గరికి వెళ్తే సమాధి బండ తెరవబడి ఉందంట. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. సమాధి బండ తెరవబడి ఉంటే ఆమె చూసి, సమాధి బండ తెరిచిందేంది, ఏంటిది అని ఆవిడ త్వరగా పరిగెత్తుకెళ్ళిపోయి ఆ సమాధిలోకి తొంగి చూస్తే యేసుక్రీస్తుల వారి శరీరం లేదండి. ఆయన వేసుకున్న, ఆయన కట్టినటువంటి వస్త్రాలు మాత్రం అక్కడ ఉన్నాయి. ఆయన తల రుమాలు, యేసు ప్రభుకి ఏముండేది? తలకు రుమాలు, అది మాత్రం అక్కడ ఉండేది, అక్కడ పెట్టబడి ఉంది. లేరు, ఎవరు లేరు. అప్పుడు ఆవిడ వెంటనే ఆ సమాధి తోట నుండి పరిగెత్తుకెళ్ళి అపోస్తులు పేతురయ్య, యోహానయ్య వీళ్ళంతా కూడిన స్థలానికి వెళ్ళి పేతురు గారికి, యోహాను గారికి చెప్పిందండి, ఇదిగో ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళారు, లేడు అని చెబితే పేతురయ్య, యోహానయ్య పరిగెత్తుకొచ్చి ఆ సమాధిలో చూస్తే ఆ బట్టలు, ఆ నార వస్త్రాలు ఉన్నాయి, తలకు కట్టుకున్నటువంటి ఆ పాక రూమాలు అక్కడ పడి ఉన్నది. అక్కడ మంచి చక్కగా జుట్టు పెట్టాడు యేసయ్య. ఆయన సమాధి టైంలో వేసిన వస్త్రాలు ఉంటాయిగా, చక్కగా భద్రంగా మడత పెట్టాడండి, చక్కగా పెట్టాడు ఆయన. కొన్నిసార్లు మనం నిద్ర లేచి ఆ కప్పుకున్న బెడ్షీట్ కూడా మనం తీసి మడత పెట్టుకోం, మళ్ళా రాత్రి పడుకునే ముందు అలాగే కప్పుకుంటాం, అది అలాగే ఉంటుంది మంచంపై. కొంతమందికి అంత బద్ధకస్తమండి, నిర్లక్ష్యం. కానీ యేసు ప్రభువుని చూసి నేర్చుకోవాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ చూసి చెబితే ఆ శిష్యులు పరిగెత్తుకొచ్చి చూసి ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని వాళ్ళు దిగ్గున మళ్ళా సమాధిలోండి బయటకు వచ్చి పరిగెత్తుకెళ్ళారండి. వెళ్ళి ఒక ఇంటిలోకి పోయి గడియ పెట్టుకొని ఒక ఇంట్లో ఉన్నారు. కానీ మరియా అనేట ముందే మగ్దలేన మరియా, ఆవిడ ఏం చేసిందో తెలుసా? వాళ్ళతో పాటుగా పరిగెత్తుకెళ్ళిన ఆవిడ మరలా ఆగి వెనుకకు తిరిగి యేసయ్య సమాధి దగ్గరకు వచ్చిందండి. ఆ ప్రేమ చూడండి. ఆడపిల్ల ఒక్క ఆవిడ ఒంటరి అయినా ఎక్కడికి వచ్చింది? సమాధుల తోటకు వచ్చి ఆ సమాధి దగ్గరికి పోయి తొంగి చూస్తుందండి. సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళారో, యేసయ్యను ఎవరు ఎత్తుకెళ్ళారో, ఆయన శరీరాన్ని ఎవరు ఎత్తుకెళ్ళారో అని ఏడుస్తుందండి ఆవిడ. ఏడుస్తూ ఆ సమాధిలోకి తొంగి చూస్తే ఎవరున్నారండి? యేసయ్య శరీరం కాడ ఇద్దరు దేవదూతలు, తల దగ్గర ఒక దేవదూత, కాళ్ళ దగ్గర ఒక దేవదూత, ఇద్దరు దేవదూతలు కూర్చొని ఉన్నారు. ఆ ఇద్దరు దేవదూతలు ఈ మరియమ్మను చూసి, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన సజీవుడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమాధి ఇప్పటికీ తెరవబడలేదు. చాలా మంది ఉన్నారు, దేవుళ్ళు దేవతలని చెప్పుకున్న వాళ్ళు, బాబాలని చెప్పుకున్న వాళ్ళు, కానీ క్రీస్తు సమాధి ఒక్కటే తెరవబడ్డది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అది క్రైస్తత్వానికి బలం. మీ క్రైస్తత్వంలో ఉన్నది ఏంటయ్యా అంటే, నా మటుకు నేను చెప్తా, ఏమని చెప్తా తెలుసా? తెరవబడిన సమాధి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మరణాన్ని జయించిన వాడు మన ప్రభు. ఆమెన్. మరణపు ముళ్ళు విడిచిన వాడు మన ప్రభు. ఆమెన్. మరణము దగ్గర
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆ దేవదూతలు మాట్లాడుచుండగా ఆ మగ్దలేన మరియ వెనకాల ప్రభు నిలబడ్డాడు. ఆమెన్. నిలబడి ఉంటే ఏంటమ్మా అని పిలిస్తే అప్పుడు ఆయనను చూసి, ఈయన తోటమాలేమో, ఈయన తోటలో నీళ్లు పోసే ఈ తోట చూసుకునేట్టు ఆయనేమో అని ఆమె ఏమంటుందో తెలుసా? అయ్యా, నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళారయ్యా? నా ప్రభుని ఎక్కడ దాచిపెట్టారో చెప్పయ్యా, నేను మోసుకొని తీసుకెళ్తాయ్యా నా ప్రభుని. చనిపోయిన డెడ్ బాడీ పట్ల ప్రభు ఆమెకున్నటువంటి ప్రేమ, యేసుక్రీస్తుల వారి పైన ఆమెకున్నటువంటి ప్రేమ. దేవుని పిల్లారా, ఒకసారి ఆలోచించండి. ఎంత ప్రేమించాలండి ప్రభుని, ఎంత ప్రేమించాలి. ఆవిడ ప్రేమ అసలు సంపూర్ణమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ. అది ఏ కల్మషం లేదు ప్రభు పట్ల. ఇచ్చినా ఇయ్యకపోయినా, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, మీ మనసులో రకరకాల ఆలోచనలు. ప్రభుని నమ్ముకుంటే ఈ మేలు జరుగుతుంది, ప్రభుకు ప్రార్థన చేస్తే ఇగో నాకు ఒక ఇల్లు ఇస్తాడేమో, ప్రభుని నమ్ముకుంటే నాకు ఆరోగ్యం బలపరుస్తాడేమో, ఇలాంటి ఆలోచనలు మరియమ్మలో ఏమి లేవండి. అవేవి ఆశించకుండా క్రీస్తుకు లోబడి యథార్థంగా నిండు హృదయంతో ఆయన ప్రేమించడమే ప్రాముఖ్యం అండి. ఆమెన్. అవన్నీ ఆటోమేటిక్గా ప్రభు నీకు కావాలి కనుక ఇస్తుంటాడు, అంతే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నిండు హృదయంతో ప్రేమించింది, ప్రభు కనబడ్డాడు. తోటమాలు అనుకొని నా ప్రభుని ఎక్కడ పెట్టారో చెప్పాయి, ఎత్తుకెళ్తాయి అంటే అప్పుడు దేవుని పిల్లారా, ఆయన ఏమని పిలిచాడో తెలుసా? మరియా అని పిలిచాడు. వాహ్, పేరు పెట్టి పిలిచాడు. మరియా అని పేరు పెట్టి పిలిచేసరికి ఆ స్వరం ఎవరిది? యేసుక్రీస్తుల వారిది. ఆమెన్. వెంటనే వెనుకకు తిరిగి చూసి, ప్రభువా, రబ్బుని అంటే బోధకుడా అని పిలిస్తే, నన్ను తాకొద్దు, ఇంకా నేను తండ్రి యొద్దకు వెళ్ళలేదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ ఎంత సంతోషమో అండి, ఎంత ఆనందమో. నా ప్రభు మృతిని జయించి లేచాడు, నా ప్రభు మృతిని జయించి లేచాడు, నా దేవుడు మరణాన్ని జయించి లేచినవాడు అని గెంతులు వేస్తూ ఆనందిస్తూ సంతోషిస్తూ సంగీతనాదములతో దావీదు గానాల స్తోత్రార్హుడా, కోరాహు కుమారుల స్తుతి పాత్రుడా, నా స్తుతులన్నిటిపై ఆసీనుడవయ్యా, నా స్తుతులన్నిటిపై ఆసీనుడవయ్యా, నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని, నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, ఆరాధించాలని
వందనాలయ్యా. స్తోత్రం స్తోత్రం. వేవేల దూతలు నిన్ను పాడగా అకంఠ స్వరములే ధ్వనించగా, వేవేల దూతలు నిన్ను పాడగా అకంఠ స్వరములే ధ్వనించగా, ఆ మందిరమంతా ధూమము చే నిండగా, ఆ ఆ మందిరమంతా ధూమము చే నిండగా, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, దూతలతో కలసి సెరాపులలో నిలచి, ఆ దూతలతో కలసి సెరాపులలో నిలచి. దేవుని మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, ఎంత కన్నీరో, ఆనంద బాష్పాలు ప్రభు కలిసినప్పుడు, ప్రభు దర్శనం ఎదురైనప్పుడు. దేవుని పిల్లలారా, ఎగురుకుంటూ గెంతులు వేస్తూ ఆ మరియమ్మ అబ్బా నిండు హృదయంతో క్రీస్తుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ, ఒక ఒక చిన్నపాటి మేక పిల్ల ఒక్కొక్కసారి ఎట్లా గెంతులేస్తుందని, ఒక దూడ పిల్ల చూసారా మీరు? కొన్నిసార్లు దూడలు తల్లులు అక్కడ మేస్తుంటాయి, పశువులు. దూడలు కొన్నిసార్లు ఎగిరే ఎగురుడు మామూలు ఎగురుడు ఎగిరేవన్నాయి. అలా ఎగురుతూ నాట్యం ఆడుతూ సంతోషగానాలతో ఎక్కడికి వెళ్ళింది? యెరూషలేముకు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నీకు దర్శనం కలగాలంటే, నీకు ప్రభు దర్శనం కలగాలంటే, ప్రభు నీకు సమీపముగా ఉండాలంటే, నువ్వు అమితమైన ప్రేమ క్రీస్తు పట్ల చూపించాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు కంటే ఎక్కువ ప్రేమ ఇంకా ఎవరి పైన ఉండొద్దండి. డబ్బు పైన ఉండొద్దు, మనుషుల పైన ఉండొద్దు, నీ దేహంపై, నీ శరీరం పైన కూడా ఉండొద్దు. ఆమేన్. ఏముండండి, ఈ శరీరాన్ని ఎంతో పోగు చేసుకుంటాం, మంచి మంచి ఆహారాలు పెట్టి, అత్తర్లు కొట్టి, చక్కని ఫోడర్లతో ఎంతో మంచిగా చక్కగా ఏం చేస్తాం. కానీ ఒక 2 రోజులు పవర్ఫుల్గా జ్వరం వచ్చింది అనుకో, ఈ ముఖం ఇలా ఉంటుందా అండి? అవా స్తోత్ర ఉంటుందా? దెబ్బకు వాడిపోయి పెదాలు బలిగిపోయి బ్లడ్ కారుతుంటుంది. ఇంకా అందులో ఒక 2 రోజులు మోషన్స్ అయ్యాయనుకో, వామిటింగ్స్ అయ్యాయనుకో, ఇగో అవా వామిటింగ్స్ అయ్యాయనుకో, అయ్యే పనేనా అండి? ఇక ముఖం ఎలా అవుతుంది? కనీసం లేవడానికి కూడా ఎట్లయితాం? ఓడిస్తాం. హల్లెలూయా. మనిషి జీవితం అంతే అండి. ఉన్నన్ని రోజులు యేసుని ప్రేమిద్దాం, నిండు గుండెతో ప్రభుని ప్రేమిద్దాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. చివరి మాట చెప్పి ముగిస్తానండిగా, సమయం ఆసన్నమైంది కనుక. మీరు సమయానికి వస్తే నాకు ఎంత సంతోషం. నేను టైంకి వచ్చానండి. ఈడ 9 గంటలకు ముందే, ఓ 5 నిమిషాల దాకా 9 గంటలకే ఈడ పాటలు స్టార్ట్ చేసిరు అన్న. 10 నిమిషాల ముందే అనుకుంటా మైకులు సెట్ చేసి పాటలు స్టార్ట్ చేసిరు. మీరు 9 గంటలకు వస్తే
మేము 9:15 వరకు ఇక్కడికి వచ్చేస్తాం. ఎందుకంటే ఆ 15 నిమిషాలు మీరు మీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి వాక్యం కొరకు. ఆమేన్. ప్రార్థన ద్వారా సిద్ధపరచుకోవాలి. కానీ ఇక్కడికి నేను వస్తే ఈ ముందులో మామూలుగా ఈ చెల్లి అవ్వ ఈ చెల్లి నువ్వు ఉన్నావా? దేవుని స్తోత్రం. అంతే. ఏదో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు నలుగురు ఉన్నట్టు అంతే. మొత్తాన్ని ఒక 4-5 మంది ఉన్నారండి. ఇంకా జర ఎక్కువనే ఉన్నారేమో. మరి ఇంత సంఖ్య రాలే అప్పటికి. 9:15 9:20 లోపు మేము ఇక్కడికి వచ్చాము. 9:20 లోపు ఇక్కడ లేరండి జనాలు. మేము ఏం చేయాలి? ఇది ఎండాకాలం, చిన్న పిల్లలకు కూడా ఆకలేస్తుందిగా. 12 గంటల లోపు అంతా కథం చేసుకుంటే 11:30కు వాక్యం ముగించుకుని 12 గంటల వరకు మీరు ఇంటికి వెళ్ళి చేరిపోతే ఎంత బాగుంటుందండి. ఆమెన్. హల్లెలూయా. నేను కూడా 12:30 వరకు అక్కడ ఇంకో మందిరం, అక్కడి పోచంపల్లి మందిరాన్ని చేరితే చక్కగా అక్కడ 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా చక్కగా పాటలు పాడుకొని ఆరాధన చేసుకుంటారు ఆ గంటన్నరలో. ఆ గంటన్నరకు అక్కడ వెళ్ళిపోయి నేను అక్కడ 1:30 వరకు చక్కగా వాక్యం బోధిస్తే ఎంత బాగుంటుంది. ఆమెన్. ఒక్కొక్కరు 10 గంటలకు వచ్చిరండి. కొంతమంది 10:30కు వచ్చిరు, కొంతమంది 11 దాటాకు వచ్చిరు. అంత సమంజసంగా ఎన్ని పనులున్నా నమస్కారం చేసి చెబుతున్నా, ఆ పనులన్నీ పక్కన పెట్టుకొని మొదట దేవునికి మీ హృదయంలో ఛాన్స్ ఇవ్వండి. మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట నువ్వు దేవునికి ప్రిఫరెన్స్. ఆమెన్. కొద్దిగా దూరం ఉంటారా, త్వరగా బయలుదేరండి, అరగంట ముందు వెళ్ళండి. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ కలర్ నగర్లో మందిరం ఉంది కదా, అయ్యగారు వస్తాడు మా ఇంట. నాకన్నా ముందే, మనకంటే ముందే వాళ్ళు కూడతారా కూడరా అయ్యగారు? 4 గంటలకు అక్కడ ప్రారంభం మందిరం. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల దాకా. వాళ్ళు 3 గంటల గంట ముందే వచ్చి ప్రార్థన చేసుకుంటారండి. వాళ్ళు గంట ముందు వస్తారు. మరి వాళ్ళకి ఏం పని పాటు ఉండదు అయ్యగారు అంటే, మీకంటే ఎక్కువనే సంపాదిస్తారు, మీకంటే ఎక్కువనే సంపాదిస్తారు. వాళ్ళు చేసుకునేది కూలి పని, వాళ్ళు చేసుకునేది కూడా కూలి పనే, కూలి పని. కాగితాలు ఉంటాయిగా పాపం, అవి ఏరుకుంటారు. థమ్స్అప్ బాటిల్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి బస్తాలు భుజాన్ని వేసుకొని పొద్దున 2 గంటలకు, రాత్రి 2 గంటలకు లేచి వెళ్తారండి వాళ్ళు. 3 గంటల వరకు ఆ ప్రాంతాలకు చేరుకొని అవన్నీ ఏరుకొని 6-6:30 వరకు అవన్నీ మళ్ళీ అమ్ముకొని తిరిగి ఇంటికి వచ్చి చక్కగా వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా మా దగ్గర ఉదయం ప్రారంభించండి అయ్యా సంఘం అంటే, లేరయ్య గారు పొద్దున ప్రారంభించండి అయ్యా, 7 గంటలకైనా ఉంటామయ్యా అంటున్నారు. ఎన్ని గంటలకు? అట్లా అక్కడ 7 గంటలకు ప్రారంభిస్తే ఇక్కడ 10 గంటలకు ప్రారంభించుకుందాం. మరి మీరు చెప్పండి టైం. 9 గంటలకే స్టార్ట్ చేద్దామా, లేదా 10 గంటలకు పెడదామా, లేదా ఇంకో గంట ఎక్కువైనా సరే 11 గంటల నుండి 1 గంట దాకా చేద్దామా ఎక్కడన్నా సరే, దేవుని. ఎందుకంటే ఆ పొద్దున అక్కడన్నా పెడదాం, వాళ్ళు సిద్ధపడతారు త్వరగా. ఆమెన్. హల్లెలూయా. అక్కడ 8 గంటలకు స్టార్ట్ చేసిన 10 గంటల దాకా చక్కగా ఆరాధన చేసి ఇక్కడ రావచ్చు. నేను 2 గంటలు అక్కడ. అంత నిర్లక్ష్యం చేయొద్దండి. దేవుడిని అంత చీప్గా చూడొద్దు, మరి అంత హీనంగా చూడొద్దు ప్లీజ్. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమయానికి రండి, ఆరాధనలో పాల్గొందండి. ఆమెన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూసినట్లయితే చివరిగా దేవుడు మనల్ని ఎప్పుడు దర్శిస్తాడు, ఎప్పుడు మనల్ని దర్శిస్తాడు ప్రభు అనేది మనం చూస్తే దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుని పిల్లారా, మోషే అయ్యగారు ఉన్నారండి. మోషే అయ్యగారు ఐగుప్తు నుండి పారిపోయి మిద్యాను ప్రాంతంలో బ్రతుకుచున్నాడు. అక్కడ గొర్రెలు మేపుతున్నాడు 40 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు గొర్రెలు మేపుతున్నాడు? 40 ఏండ్లు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాలు గొర్రెలు మేపుతున్నాడు.
గొర్రెలు మేపుతున్నాడు కానీ లోపల ఆసక్తి ఏంటో తెలుసా? ఒకసారి మీరు చదవండి ఎబ్రీలోకి రాసిన పత్రిక, ఎబ్రీలోకి రాసిన పత్రిక, ఎబ్రీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయం, 11వ అధ్యాయం. ఇది చివరి భాగము, ముగించుకుందాం. 11వ అధ్యాయం చూడండి 23వ వచనం నుండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజ ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము యొక్క పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలుచుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలమునకు కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలను మేపుతున్నాడు కానీ మనస్సు నిండా ఎవరండి? దేవుడే. ఆమెన్. మనసు ఎవరి వైపు ఉన్నది? దేవుని వైపు. ఆయన మనసులో ఉన్న భావన ఏంటిదో తెలుసా? క్రీస్తు నిమిత్తమై నింద గొప్ప భాగ్యం అంట. ఇప్పుడు మీరు యేసు ప్రభు సువార్త చేసుకుంటూ పత్రికలు పంచుకుంటూ వెళ్ళారనుకో, ఎక్కడికైనా ఎవరైనా ఒకరు మిమ్మల్ని పట్టుకొని ఈ చెంప ఆ చెంప 2 ఉతికారనుకో, పూ అని ఉంచారనుక, ఆ పత్రికలు ఒకవేళ వాళ్ళు తీసుకొని ప్లాన్ చేసి తీసుకున్నారనుకో, మనం ఎన్ని సనుక్కుంటామో ఎన్ని గునుక్కుంటామో, ఈ పాస్టర్కి ఏం పని లేదు, మాకు కూడా ఏం పని లేదు, యేసు ప్రభు సువార్త చేయమని ఎందుకు రాసిపెట్టిండు? దేవుడి స్తోత్ర. బాధపడతామండి, చాలా బాధపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకండి, నీ తోటి విశ్వాసి నిన్ను ఒక మాట అన్నదనుకో ఎంతో నొచ్చుకుంటాం మనసులో. కొద్దిగా ఎట్లని ఇంత పెద్ద మాట అంటదా? దేవుని పిల్లరా, కానీ వాటన్నిటిని గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట మన మోషే గారు. ఆమేన్, హల్లెలూయా. అవన్నీ భాగ్యం అంట. క్రీస్తు నిమిత్తం పొందే ప్రతి నింద, ప్రతి అవమానం, ప్రతి మాట, ప్రతి హేళన, ప్రతి విధమైనటువంటి ఇబ్బంది గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. 9 గంటలకి చర్చికి వెళ్ళిపోవాలనా? కొద్దిగా బాధనేగా. నేను లేచేది 7 గంటలకు, మళ్ళీ 7 గంటలకు 7:30కు లేచి జరసేపు అటు ఇటు తిరిగి కాసేపు సెల్ ఫోన్ అట్లట చూసుకొని ఇక మళ్ళీ బ్రష్ చేసి ఇక స్నానం చేయాలంటే అబ్బా ఇంత తొందరగా ఓ 10-11 అయితే బాగుండు. 8 గంటల వరకు రెడీ అయిపోయి 8:30కు సిద్ధపడి వెళ్ళిపోవాలా? అమ్మో, దేవుని పిల్లలారా, కొద్దిగా బాధనే కానీ ఆ బాధను మోషే గారు దేనితో సమమించుకున్నాడు? భాగ్యముతో. ఆమేన్, హల్లెలూయా. నేను నీకు చెప్పేది ఒకటే, దేవుని కొరకు నిందైనా, అవమానమైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, చెమటోర్చడమైనా, దేవుని కొరకు కొన్ని గంటల సమయం వెచ్చించడమైనా అది నువ్వు భాగ్యంగా ఎంచుకోవడానికి ఎప్పుడైతే సిద్ధపడతావో అప్పుడు ప్రభు నీ దగ్గరికి వస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీ దగ్గరకు వస్తాడండి. కొంతమంది అన్నలు, అయ్యలు, చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అక్కడ డెడ్ బాడీ ఉన్నా, చనిపోయిన డెడ్ బాడీ ఉన్నా మొదట దేవుడి మందిరం చూసుకొని వెళ్తారండి. నేను అలాంటి వాళ్ళని ఎరుగుదును.
కొంతమంది పెళ్ళిళ్ళు వివాహాలున్నా ఆ వివాహం జరిగితే జరగని, లేదంటే ఆపండి అయ్యా, మాకు మొదట ప్రార్థన. ఆమెన్, హల్లెలూయా. అలాంటి వారిని ప్రభు ఇయ్యాల కాకుండా రేపైనా దర్శిస్తాడు. ఆమెన్. ప్రభు గుండెలో వాళ్ళు ఎక్కడ ఉంటారు. ఆమెన్. కొంతమంది పరిగెత్తుడే, మా సొంత దగ్గటి 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 రక్తమయ్య గారు. పిచ్చిదానా, పిచ్చోడా, యేసుక్రీస్తు రక్తము తప్ప నీకు దగ్గటి రక్తం ఏది లేదు. ఆమెన్, ఆమెన్. కొన్నిసార్లు తల్లి రక్తమే బిడ్డకు విషమైతే తెలుసా? చిన్న రావిరాల్లో ఆమె పేరు ఏం పేరు? కమలమ్మ. వాళ్ళ కోడలు రక్తము వాళ్ళ కొడుకు పిండముగా ఉన్నప్పుడు వాళ్ళ కొడుకుకు ఒక్క చుక్క రక్తం అతని బ్లడ్లో కలిసిందంట. డెలివరీ టైంలో అది విషంగా మారిపోయింది. 3 సార్లు ఆ పిల్లోడి రక్తం అంతా తీసి రక్తం ఫిల్టర్ చేసి వేరే కొత్త రక్తం ఎక్కేవాల్సి వచ్చింది తెలుసా? అంత విషం. కన్న తల్లి రక్తమే విషంగా మారిపోతుంది. నీకు దగ్గటి 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 రక్తం ఏదో తెలుసా? యేసు రక్తమే ప్రతి పాపమును శుద్ధి చేసి నేను పరలోకానికి అర్హురాలిగా తయారు చేస్తుంది. ఆమెన్, ఆమెన్. యేసయ్య రక్తమే చాలా దగ్గటి రక్తం. మోషే అలా నిర్ణయించుకున్నాడని, అలా నిర్ణయం చేసుకొని నిలుచున్నాడు. కనుక పొదలో ఎవరు మాట్లాడుతున్నారు? నిర్గమకాండం 3వ అధ్యాయంకి వెళ్తే పొద మండుతుంది అగ్ని చేత. ఏంటి అగ్ని చేత మండుతుందని చూస్తే ఆ అగ్నిలో నుండి దేవుని స్వరం, మోషే మోషే, నేను నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి, నేను ఉన్నవాడను అనువాడను. సూపర్ అండి, ₹1,00,00,000 మాటలు. ఆమెన్, హల్లెలూయా. చెప్పులు విప్పో, ఇది అతి పరిశుద్ధ స్థలము. చెప్పులు విప్పయ్యా అంటే చెప్పులు విప్పి మోకాళ్ళు వేసి అడిగితే, నేను నిన్ను జనములకు ప్రవక్తగా అభిషేకిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. నీలాంటి ప్రవక్త ఒక ఆయన తిరిగి మరల ఈ భూమి మీదకి రాబోతుండు. ఆమెన్, హల్లెలూయా. గొర్రెలు మేపుకుంటూ 40 సంవత్సరాలు అదే బతుకు, కానీ ఎప్పుడైతే దేవుని దర్శనం మోషే దగ్గరికి వచ్చిందో, దేవుడు మాట్లాడాడు, మోషే లైఫ్ టోటల్గా చేంజ్ అయిందండి. రాజులను ఎదిరించి నిలబెట్టగలిగిన స్థాయి, బండలో నుండి నీళ్లు రప్పించగలిగిన స్థాయి, ఎర్ర సముద్రం దగ్గర నిలబడి ఆ కర్ర ఇలా చాపుతే పాయలైపోవడం, ఆకాశం నుండి అగ్ని స్తంభం దిగిరావాలంటే దిగిరావడం, ఎన్ని అద్భుతాలు. మాంత్రికులు ఓడిపోయారండి మోషే ఎదుట. ఐగుప్తు మాంత్రికులు అంటే మామూలు కాదు, ఓడిపోయారు. కాబట్టి దేవుని పిల్లారా, నువ్వు దేవుని కొరకు నిలబడాలని ఒక నిశ్చయత, క్రీస్తు కొరకు నింద గొప్ప భాగ్యమని నువ్వు ఎంచుకున్నావా, నిన్ను దేవుడు దర్శిస్తాడు. మొదటిది ఏంటిది? సహవాసం. సంఘ సహవాసంతో కలిసి ఉంటే దేవుడు నిన్ను కలుస్తాడు, మాట్లాడుతాడు, ఉన్నతమైన భాగ్యం, దర్శనం పొందుతావు. రెండోది ఏంటిది? అమితమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ, నిష్కలమైన గుండెతో నువ్వు ప్రభుని ప్రేమిస్తే ఆయన నిన్ను కలుస్తాడు, నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. మూడోదిగా మనం చూస్తే క్రీస్తు కొరకు నింద గొప్ప భాగ్యమని నువ్వు ఎంచుకుంటావే. నీ ఇంటి వాళ్ళని నిన్ను అవమానించవచ్చు, దేవుని కొరకు నువ్వు నిలబడ్డప్పుడు. నీ పాలి వారే నిన్ను అవమానించవచ్చు, నీ ఊరి వారే నిన్ను అవమానించవచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావచ్చు, నీకు అనారోగ్యమే నీలోకి రావచ్చు. భయపడొద్దు. క్రీస్తు కొరకు నువ్వు నిలబడతావే, ఎంతటి నిందైన గొప్ప భాగ్యమని నువ్వు ఎంచుకొని నిలబడతావే, అప్పుడు ప్రభు నిన్ను కలుసుకుంటాడు, నీతో మాట్లాడతాడు, నీ పైకి అభిషేకం చేస్తాడు, నిన్ను తన ఆత్మతో నింపుతాడు, అనేకులకు ఒక తండ్రిగా తల్లిగా నిలబెడతాడు.
ఆమెన్. కలుసుకోవాలనుందా? యేసయ్యను కలవాలనుందా? ఆయన దర్శనం చూడాలనుందా? ఆయన స్వరం వినాలనుందా? ఆయనతో జత కలిసి నడవాలనుందా? అయితే ఈ 3 పాటించు. ఏ ఒక్కటి కూడా మిస్ చేయకు. నిన్ను దేవుడు కలుస్తాడు, మాట్లాడతాడు, చెయ్యి పట్టుకొని తిరుగుతుంటాడు. ఆమెన్. 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 మనుషులకు కనబడదు ఆ స్థాయి. ఎందుకంటే మనుషుల మనోనేత్రాలు ఇహలోక సంబంధ దేవత గ్రుడ్డితనం కలగజేసింది కనుక వాళ్ళకు ప్రభు కనబడడు. నీతో ఉన్న ప్రభు ఎవరు కనబడతాడో తెలుసా? ఆత్మీయులకు కనబడతాడు. ఆమెన్. ఆత్మీయులకు కనబడతాడు. కంటి పొరలు రాలిన వారికి కనబడతాడు. ఆమెన్. ఇంకెవరు కనబడతాడు? దుష్ట సైన్యం ఉంది, దురాత్మ సైన్యం, సాతాను సైన్యం, అగో వాటికి కనబడతాడు. ఎందుకంటే దానియేలుతో దేవుడు ఉన్నాడని రాజుకు కనబడలే, ఆయన పైన పగబట్టిన 120 మంది కనబడలే, ఆ దేశ ప్రజలకు కనబడలే. దానియేలుతో దేవుడు ఉన్నాడని సింహాల బోనులో వేయబడ్డప్పుడు సింహాలకు కనబడ్డాడైనా. ఆమెన్. దానియేలుతో ఉన్న దేవుడు సింహాలకు కనబడ్డాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్తేరుతో దేవుడున్నాడని ఆ రాజ్యంలో ఎవరి కనబడలే. ఆమె రాణి అయ్యాక అర్థమైంది అందరికీ ఈమెతో దేవుడు ఉన్నాడని. ఆమెన్. హల్లెలూయా. 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 మోషేతో దేవుడున్నాడని ఎవరికి కనబడలే, దేవుడున్నాడని అర్థం చేసుకోలే. కానీ ఎప్పుడైతే మోషే పైకి ఎదురు తిరిగారో కొరాహు కుమారులు, అప్పుడు భూమి నోరు తెరచి భూమి పగిలి వారిని మింగిందో అప్పుడు అర్థమైంది మోషేతో దేవుడున్నాడని. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలులతో దేవుడున్నాడని ప్రజలకు అర్థం కాలే. వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేసినప్పుడు 3 గేట్లు అక్కడ పనివారు సైనికులు దేవుని పిల్లారా పక్కడి పందిగా తాళాలేసి పెట్టినా వారు రాత్రికి రాత్రే ఎక్కడి సైనికులు అక్కడే ఉన్నారు, ఎక్కడి గేట్లు అక్కడనే ఉన్నాయి. ఆ గేట్ల మధ్యలో నుండి ప్రభు దూత వాళ్ళని తీసుకెళ్తుంటే అప్పుడు అర్థమైంది వాళ్ళకు. ఏంటో తెలుసా? వీళ్ళతో దేవుడు ఉన్నాడని. నీతో దేవుడు ఉన్నాడని అర్థం అయ్యే టైం ఒకటి ఉంటుంది, అందరికీ అర్థమయ్యే టైం ఒకటి ఉంటుంది. ఆమెన్.